నమస్తే అండి. అందరూ శ్రీవారి సేవకి ఎలా అప్లై చేయాలని అడుగుతున్నారు కదా, అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను. డిసెంబర్ నెలలో శ్రీవారి సేవ కోటా ఆన్లైన్ బుకింగ్ ఈ నవంబర్ 5వ తారీఖున ఉదయం 11 గంటలకు తెరవబడుతుంది. ఈ కోటాలో తిరుమల, తిరుపతి, పరకామణి సేవ ఇంకా నవనీత సేవలకు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ప్రత్యేక వైకుంఠ ఏకాదశి కోటా కూడా అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయబడుతుంది. ఈ సేవకి ఇండివిజువల్ గా గానీ గ్రూప్ గా గానీ అప్లై చేసుకోవచ్చు. అయితే గ్రూప్ లో మాత్రం మినిమం 10 మెంబర్స్ అయి ఉండాలి. నవనీత సేవకి, వైకుంఠ ఏకాదశికి, రథ సప్తమికి మాత్రం బిలో 50 ఇయర్స్ ఉండాలి. మిగతా సేవలు అన్నిటికీ బిలో 60 ఇయర్స్ ఉంటే సరిపోతుంది. బుకింగ్ వెబ్సైట్ డీటెయిల్స్ నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తున్నాను. అలాగే డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తున్నాను. ttddevastanams.ap.government.in ఈ వెబ్సైట్ కి వెళ్ళి ఇక్కడ శ్రీవారి సేవ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఇండివిజువల్ గా వెళ్ళాలనుకుంటే వాలంటీర్ ఇండివిజువల్ మీద, లేక గ్రూప్ గా వెళ్ళాలనుకుంటే వాలంటీర్ గ్రూప్ మీద క్లిక్ చేయండి. మీ మొబైల్ నంబర్ తో ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వండి. ముందుగా మీరు ఏ సేవలో పాల్గొనాలనుకుంటున్నారో ఆ సేవని సెలెక్ట్ చేసుకోండి. క్యాలెండర్ లో సేవ తేదీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత గ్రూప్ గా వెళ్లాల్సిన వారు గ్రూప్ సభ్యుల సంఖ్యని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ప్రతి ఒక్కరూ పూర్తి వివరాలు ఫోటోతో సహా ఆధార్ కార్డులో ఉన్నట్టు ఫిల్ చేయాలి. అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న సేవ అండ్ సేవక్ అనే బటన్ క్లిక్ చేస్తే నెక్స్ట్ సభ్యుని డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవచ్చు. అలా అందరి డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఒకసారి రీచెక్ చేసుకొని కన్ఫర్మ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అంతే, బుకింగ్ కన్ఫర్మ్ అయిన తర్వాత అది ప్రింట్ తీసుకొని జాగ్రత్త పెట్టుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఫ్రెండ్స్ తో గానీ రిలేటివ్స్ తో గానీ గ్రూప్ గా వెళ్ళి ఆ శ్రీవారి సేవలో పాల్గొని తరించండి. ఒక్క విషయం, ఏ గ్రూప్ ని టెంపుల్ సేవలో వెయ్యాలి అనేది మాత్రం లక్కీ డిప్ ద్వారా నిర్ణయిస్తారు. అంటే అది పూర్తిగా మన అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. గోవిందా గోవిందా.